ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆదరణ పెరుగుతోంది. స్థానికులు బడిని గుడిలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఎండమావుల్లాంటి ప్రైవేటు స్కూళ్ల వెనుక పరిగెత్తడం కంటే ఉన్న ఊర్లో కన్నతల్లి లాంటి చదువుల నిలయాలను తీర్చిదిద్దుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని గుండాల ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఏడాది క్రితం సమస్యలకు నెలవుగా ఉన్న బడి ప్రస్తుతం కార్పొరేట్ సొబగులు అందుకుంది. పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ గా ఎన్నికైన యాదగిరి సర్కార్ బడికి కొత్త వెలుగు తెచ్చారు. గ్రామస్తుల కృషి, అధికారులు, దాతల సహకారంతో భవనాలకు మరమ్మతులు చేయించారు. ప్రహరీ నిర్మాణంతో పాటు రంగులు వేయించారు. మొక్కలు నాటి పరిసరాల్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. చాలా మార్పులు వచ్చాయి. అప్పుడున్న స్కూల్లో ఏ ఫెసిలిటీస్ లేకుండా, కానీ ఇప్పుడున్న స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మాకు మధ్యాహ్న భోజనం కూడా చాలా బాగా రుచిగా చేస్తున్నారు. మా క్లాస్లోకి తెచ్చి అవన్నీ సైన్స్వి ప్రయోగాలు చేయిస్తున్నారు. ల్యాబ్ లేకున్నా కానీ మాకు అన్ని మా క్లాస్లో చేపిస్తున్నారు. స్కూల్లో మండల్ టాపర్, డిస్ట్రిక్ట్ టాపర్స్ రారు, ఓన్లీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళే వస్తారు అని అంటారు. అది వాళ్ళు అలా అనకుండా మా స్కూల్ నుండి మేము మండల్ టాపర్ వచ్చి చూపిస్తాం. ఇక్కడ నేను అప్పుడు హాస్టల్ ఉండేదాన్ని, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇక్కడ మంచిగా టెక్స్ట్ బుక్స్, నోట్స్లు అన్నీ ఇస్తున్నారు. మేము ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. ఈ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందాలంటే కోరుకుంటున్నాం. పాఠశాల గోడలపై విద్యాబోధనకు ఉపకరించే చిత్తరువులు ఆకట్టుకుంటున్నాయి. బ్లాక్ బోర్డులే సరిగా లేని బడిలో డిజిటల్ తరగతుల్లో విద్యార్థులు పాఠాలు వల్లవేస్తున్నారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా ఇన్వర్టర్ సౌకర్యాన్ని సమకూర్చారు. వేసవి సెలవులు ముగిసే నాటికి పాఠశాల స్వరూపం పూర్తిగా మారిపోవడం విద్యార్థుల్ని ఆశ్చర్యానికి లోను చేసింది. అలాగే ఎండాకాలంలో పిల్లలకు ఎలాంటి బాధ ఉంటుందో అని ప్రతి ఒక్క తరగతిలో ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. పాఠశాల ఎంతో అందంగా తయారైంది. వాతావరణం మంచిగా ఉంది. మాకు కంప్యూటర్ ల్యాబ్ వసతి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది తెచ్చే అవకాశం మాకు చేపించాలని కోరుతున్నాను. 6 నుంచి 10వ తరగతి వరకు బోధన సాగుతున్న గుండాల ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో విద్యార్థుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. గతేడాది 60 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 120కి చేరింది. ఫలితంగా ఉన్నత పాఠశాలను తొలగించాలనే ఆలోచన సైతం విద్యాశాఖ అధికారులు ఉపసంహరించుకున్నారు. పిల్లలకు ఫిల్టర్ వాటరు, భోజనం చేసిన తర్వాత సబ్బు, తర్వాత బాత్రూమ్లు, లెట్రిన్ల ఫినైల్, డేటైల్ అంతా శుభ్రంగా ఉంచాలని అనుకున్నా. శుభ్రం చేసినాం. ప్లస్ గార్డెన్ పెట్టినాం. ఒక 100 చెట్లు పెట్టినాం. మామిడి, జామ, సపోటా అన్ని చెట్లు కూడా ఉన్నాయి. అన్ని పండ్ల రకాల చెట్లు ఉన్నాయి. కేజీ నుండి పీజీ వరకు చదివితే కూడా నాకు 40,000 రూపాయలు ఖర్చు రాలేదు. మా నాయన నాకు పెట్టాలి 40,000 రూపాయలు నాకు ఖర్చు పెట్టాలి. కేవలం 1వ తరగతికి 40,000-50,000 రూపాయలు ఖర్చు అవుతుందంటే మరి పిల్లగాడి మీద ఆ తల్లిదండ్రులు ఎంత భారం పడుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. మంచి ప్రభుత్వం ఉన్నటువంటి నాణ్యమైనటువంటి ఉపాధ్యాయులు బోధించినప్పుడు మంచి నాణ్యమైన ప్రజలు స్వీకరించే బాధ్యత ఉండాలి. చేవెళ్ల మండలంలోనే ఒక ఉన్నతంగా గుండాల అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ నేను ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ ఏమంటున్నారు అంటే మీ స్కూల్ చాలా బాగైంది అంటున్నారు. బాగా కావడమే కాకుండా మరి ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తున్నటువంటి 40 మంది స్ట్రెంత్ మా పాఠశాలకు రావడం జరిగింది. గుండాల ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే అనుబంధ గ్రామాల్లో 250 మంది పిల్లల్ని చేరుస్తామని తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారుల దృష్టికి తెచ్చారు. అందుకు వాళ్లు సానుకూలంగా స్పందించారు.